2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలిసి అపాయకరమైన కార్యములు ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, దుఃఖములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. ద్వేషం అంట, ప్రేమలు ఉండవు, ప్రేమలు చల్లారిపోతుంది. ఇది దేని సూచనలు? చివరి రోజుల సూచనలు. పగలా చనిపోయిందంటే దానికి సాదృశ్యం ఏంటంటే ఈ లోకం అనేది కాదు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నా బిడ్డ ఈ లోకం నీ కాదు, ఇది కాదు, అందుకే నీకు న్యాయం జరుగుతలేదు. సంఘం ఎత్తబడే టైం వస్తుంది, వచ్చేసింది. ప్రేమలు లేవు, ఫీలింగ్స్ లేవు వాళ్ళకి. అనురాగం లేదు. వాళ్ళని చంపేసినాక కూడా ఆయన మీద బండేసారంటే ఎంత ఘోరం ఉంటుంది. ఆయన చచ్చిపోయినాక ఆయన గురించి ఆయన చచ్చిపోయినాక వదిలేస్తలేరు. మళ్ళీ ఆయన తాగినట్టు యాక్టింగ్లు చూసిరా. ఫీలింగ్స్, అనురాగం లేదు అక్కడ. మనిషి అనురాగం చచ్చిపోయింది. మీరుట్ కేసు కదా, మీరుట్లో ఒక కేసు ఎంత మనం మేరట్ అంటారు, మేరట్ అదే కేసు. ఏమేమో సొంత భర్తని చంపేసి ముక్కలుగా చేసేసి, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చేసి డ్రమ్లో వేసి సిమెంట్ వేసి కొట్టేస్తారు. ప్రేమ ఉన్నట్ట, ప్రేమ చల్లారి ఎక్కడున్నాము? అది సూచన. ప్రవీణ్ పగలకి ఎందుకు న్యాయం అవుతుంది అంటే మనం అంత దినంలో ఉన్నాం కాబట్టి. ఎంత మొత్తుకున్నాం. మన పాస్టర్ కూడా ఏదో చిన్న వాక్యాలను వేసి ఆయనని జైలు వేసాడు, అజయ్ బాబు. అన్యాయంగా ఆయన రేపు చేయలే, మద్దతు చేయలే, దూషించలే. వాళ్ళు చెప్పింది అంతే కౌంటర్గా. ఆయన కన్నా ఇంక ఎక్కువ మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దాకా చేయలేదు. దానికి అర్థమైంది ఈ లోకం అనేది కాదు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతుంది అదే. ఈ లోకం అనేది కాదు. మనకు న్యాయం ఇక్కడ జరగదు. మన రాజు ఇక్కడ లేడు. ఆయన రాబోతున్నాడు. అర్థమైనా? మనమందరం కూడా సిద్ధపడాలి. సిద్ధపడే రోజు ఇది. అక్కడ ఏమో రాసింది మలగము రెండో ఏలనగా మనుషులు స్వార్థప్రియులు అంట. వాళ్ళ కులము కోసం, మతము కోసం మనిషిని చెప్పని కూడా వెనకాడదు. ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం ఈయన తిండి పెడుతున్నాడు. అది ఎక్కడో పోయి తిండి పెడుతుంటే స్వార్థంగా బాయ్ ఫ్రెండ్ కోసం సొంత తిండి పెట్టిందని చంపేసి, ఒక భర్త వాళ్ళ వైఫ్ని చంపేసి కుక్కర్ వేసిందంట. కుక్కర్ వేసి ఎన్నో విసిలు పెట్టి ఉడకబెట్టి ఆమె బోన్స్ ఉంటాయి కదా, దాన్ని పొడిగా చేసినట్టు ఊడ్చుకో. ఎంత ఘోరంగా అయినప్పుడు మనుషులు స్వార్థంలో ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయింది. మొన్న ఇంకొక కేసు, ఒక భార్య ఏం చేసిందంటే 3 పిల్లలని చంపేసి, అంటే వాళ్ళకి పాయిజన్ పెట్టిందంట. వాళ్ళ భర్తలో పెట్టింది. ఒక భర్త అంత కూడా తినలేదు. వద్దు నాకు ఎందుకు ఆ టైంలో తినలేదు, పిల్లలు తినేసే పాపం. ముగ్గురు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు తెలుసా? వీడి కోసం. ఎక్కడున్నాం మనం? చివరి రోజుల్లో ఇది అవుతుంది. ఇంగ్లీష్లో బాగుంటుంది. నో దిస్ అంటే తెలుసుకోండి. ఇలాంటివన్నీ అవుతుందంటే తెలుసుకోండి. చివరి రోజుల్లో ఉన్నారని బైబిల్ రాష్ట్రం. మణిపూర్లో అంతమంది క్రిస్టియన్స్ చంపేసారు. ఇప్పుడు దాకా ఏం లేదు యాక్షన్. ఒక పాస్టర్ ఏమన్నాడని చెప్పేసి ఆయనని వారం రోజులు చేయొచ్చు. ఏమంటారు చెంచల్ కూడా అంత పెద్ద జైల్లో ఎవరు వేశారంటే పెద్ద గుండాలని, రౌడీలని వేసారు. పాస్టర్ వేసారు. అక్కడ ఏషియాలను గుడ్డు పెట్టారు. ఊహించుకోండి. అంటే దీని అర్థమైంది మనకు న్యాయం ఇక్కడ లేదు. ఇది మన ఇల్లు కాదు, ఇది మన స్థలం కాదు, మనం ఎప్పటికీ ఇక్కడ నివాసము కాదు. కానీ మన రాజ్యం వచ్చేవారు మనం సిద్ధపడే రోజులు. ఆమె సో మనము పామ్ సండే రోజు ఉట్టి పాట పాడేటం లేకుంటామా, లేకపోతే ఆయన మన హృదయంలో రానిచ్చి మన హృదయం అనే
ఇల్లుని ఆయన శుద్ధపరిచేలా ఉంటారు. శుద్ధపరిచేస్తామా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు కోరుకునేది అదే. మన హృదయాన్ని ఇల్లుని ఆయన శుద్ధపరచాలని కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తాం. చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చే అవకాశము, హెచ్చరికలు, వాక్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది చివరి రోజులలో ఉన్నాం. లోకం మానుకోవాలి, ప్రేమల్లో ఉండాలి, నీతి నిజాయితీతో ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.